మేడం పద్మా మేడం గారి ఆధ్వర్యంలో, ప్రధానోపాధ్యాయులు గారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు మన పాఠశాలలో గౌరవ వందనం అందివ్వబోతున్నారు. మన పాఠశాలలో జరిగినటువంటి గణతంత్ర వేడుకలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, జ్ఞానస్తులు అందరూ కూడా ఈ మార్చ్ పాస్ట్ గౌరవ వందనాన్ని తిలకిస్తున్నారు. తర్వాత గాయత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మెంబర్స్ ముందుకు సాగుతున్నారు. మన జెండాకి గౌరవ వందనం, మన ప్రధానోపాధ్యాయుడికి, మన ఉపాధ్యాయులకు, అతిథులకు, గ్రామస్తులకు అందరికీ కూడా గౌరవ వందనం, మన జెండాకు కూడా గౌరవ వందనం ఇవ్వబోతున్నారు. తరువాత జశ్వంత్ సాయి కెప్టెన్ తన టీంని ముందుకు సాగిస్తున్నారు. మన జెండాకు గౌరవ వందనం అందివ్వబోతున్నారు. తర్వాత చిన్నబాబు టీం ముందుకు సాగింది. చిన్నబాబు కెప్టెన్ గారి ఆధ్వర్యంలో తన టీం వెనకాల నడుస్తున్నారు. తన ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్తో మన జెండాకి గౌరవ వందనం ఇస్తున్నారు. మన పాఠశాల ప్రథమ పౌరులు, ప్రధానోపాధ్యాయులు సార్ గారు కూడా మన ఈ క్యాప్టెన్స్ అంతా చాలా శిక్షణ పొంది వాళ్ళ టీంని సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చాలా రోజుల శిక్షణ అయింది. పిల్లలందరూ బాగా చక్కగా మార్చ్ పాస్ట్తో జశ్వంత్ సాయి గ్రూప్ ముందుకు సాగుతుంది. జెండా మన ఎగిరేసిన జెండా దగ్గరికి రావడం జరిగింది. చిన్నబాబు టీం, ఈ క్యాప్టెన్స్ అందరి ఆధ్వర్యంలో విద్యార్థులంతా మార్చ్ పాస్ట్తో చాలా చక్కటి ప్రదర్శన మనకు ఇస్తున్నారు. విద్యార్థులంతా చక్కగా క్రమశిక్షణతో క్యాప్టెన్ల ఆధ్వర్యంలో శిక్షణను పొంది ఈరోజు మన పాఠశాలకు అతిథులకు, ప్రధానోపాధ్యాయులకు, గ్రామస్తులకు అందరికీ గౌరవ వందనాన్ని ఇస్తున్నారు. చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన మన పీడి పద్మా మేడం గారికి, సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రిపబ్లిక్ డే పరేడ్లో కనుక రాష్ట్రపతి భవన్లో కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి
వారికి సైనికులు, పోలీసు వారు, ఎన్సీసీ వారు, స్కౌట్ అనేక బృందాలుగా ఏర్పడి మార్చ్ పాస్ట్ నిర్వహిస్తుంటాయి. అదే స్ఫూర్తితో మన పాఠశాల విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కని ప్రదర్శన చేశారు. వారందరికీ అభినందనలు. ఇలాంటి మంచి చేకూర్పు చేసినటువంటి శ్రీమతి పద్మ మేడం గారికి ప్రత్యేకంగా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేపట్టాలని కోరుతున్నాము. తదుపరి మన కార్యక్రమంలో భాగంగా